హాయ్ ఫ్రెండ్స్, అందరు నమస్తే. నిన్న మొన్న ఎండలో పని చేసిన. ఇవాళనేమో డే అంతా ఎండలో ఉన్నా, అదేవిధంగా నైట్ కూడా. నైట్ అంటే పెద్ద కథ ఏం కాదు, ఒక 2 డబ్బాలు అయితే మందు కొట్టేది ఉంది మన షేడ్ నెట్లో ఇంగ్లీష్ కిరకి. నిన్న పొద్దుంతా హార్వెస్టర్ వస్తుందని చెప్పేసి ఎదురు చూసుకుంటూ పని చేసుకుంటూ ఉన్నా. ఇవాళ పొద్దున్నే ఖచ్చితంగా వస్తుంది, నువ్వు బండి కాడ ఉండని చెప్పేసి అంటే ఆ బండి కాడికి పోయినా. ఇక ఇంగ్లీష్ కిరకు నిన్న మొన్న మందు కొట్టేది ఉండే, మందులు లేకుండే ఆ మందులు తీసుకొచ్చిన. ఇవాళ కొడదాం అనుకునేసరికి ఇక ఎండ అయిపోయింది, మిషన్ కాడనే ఉన్నా. ఇక మనకు మిషన్ వచ్చేసరికి అయితే 4 అయింది. ఆ 4 గంటలకు స్టార్ట్ చేసింది, 1 గంట కోసింది ఒక డబ్బా. ఎందుకంటే మొత్తం కింద ఉన్నది. నిన్న వర్షం పడ్డది, ఇలా డే అంతా బాగా ఎండ కొట్టింది కాబట్టి ఆ మిషన్ 4 గంటలకు వచ్చి మంచి పని అయింది, బాగా ఆరిపోయింది కాబట్టి. ఇక ఒక డబ్బా కోయంగానే మళ్ళేమో ఖరాబ్ అయింది, ఆ మిషన్ తీసుకొని వాడు వెళ్ళిపోయాడు. ఇక మనకు 2 రోజులు లేట్ అయింది, మందు లేక 2 రోజులు లేట్ అయింది. మందు తెచ్చినాక హార్వెస్టర్ వచ్చి లేట్ అయింది. తెల్లదోమ బాగా అటాక్ అవుతుంది, అలాగే కొంచెం గ్రోత్ కూడా తగ్గింది. దాని గురించి కొంచెం ఫంగిసైడ్ కూడా వేసి కొడదామని చెప్పేసి మన షేడ్ నెట్లో 2 డబ్బాలు అవుతుంది. దాని గురించి అయితే వచ్చిన. ఇక్కడ కనిపిస్తుంది కదా, మనం దానికి కొడుతుంది ఏంటంటే ఫంగిసైడ్కి వచ్చేసి ఈ రోకో కొడుతున్నాము. ఇక దోమకు ఫిప్రోనిల్, యాస్టామోప్రిడ్, గ్రోత్కి అయితే ఇసాబియన్ కొడుతున్నాం. ఇక ఇది వచ్చేసి మనకు ట్యాంకీకి 20 గ్రామ్స్. మన దగ్గర 20 గ్రామ్స్ ఖచ్చితంగా చూసుకోవాలంటే ఈ బంగారం జోక్ ఏదైతే ఉందన్నమాట మన దగ్గర, ఇట్లా కరెక్ట్ కొలత ప్రకారం అయితే వేసి మనం పనిచేస్తాం అనమాట. ఎందుకంటే ఈ గ్రామ్స్లలో మనకు ఏర్పడది, ఎందుకంటే మన చేతులు హార్డ్ వర్క్ చేస్తాయి కాబట్టి ఎక్కువనే ఇస్తాం. దానివల్ల మందు ఖరాబ్ అవుతుంది, చైన్ కూడా బగ్గడిగా తయారవుతుంది. ఎక్కువ మంది హెవీ డోస్ వేసి దానికి సజెషన్ చేసినా తీసి కొట్టాలి. 2 డబల్ కొట్టేసి వెళ్ళిపోతా. సో ఇదనమాట వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.